నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కేబీ ఫుడ్ ల్యాబ్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చాను. ఈ రమదాన్ మాసంలో హలీం. యాక్చువల్గా హలీం అనేది మటన్తో చేస్తారు, కానీ నేను ఈరోజు చికెన్తో చేస్తున్నాను. నా స్టైల్లో నా ఎడిషన్ చాలా ఉంటుంది. కావలసిన పదార్థాలు: గోధుమలు నానబెట్టినవి, పల్లీలు, మినపప్పు, పెసరపప్పు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, షాయి జీర, లవంగాలు, తోక మిరియాలు, కేవరా వాటర్, మిరియాలు, చికెను, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, కందిపప్పు, డ్రై ఫ్రూట్స్, ఫ్రైడ్ ఆనియన్, జీడిపప్పు, పిస్తా, బాదం, సాల్ట్, అది బ్లాక్ సాల్ట్ అనమాట. ఇవి హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట. ఇవి వేసుకుందాం. గోధుమలు, నానబెట్టిన గోధుమలు. ఓకే, అందులోనే ఈ ఉరద్దాలు అనమాట. మినపగుళ్ళు కొద్దిగా, ఈ పచ్చిశనగపప్పు కొద్దిగా. నేను ఇక్కడ పావు కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి అన్నీ కొద్దిగా వేసుకోవాలి. పెసరపప్పు కొద్దిగా, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. నువ్వులు పావు టీ స్పూన్. ఈ గుళ్ళు ఒక హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత కందిపప్పు, మసూర్ దాల్ వాడతారు ఇక్కడ, నేనేమో కందిపప్పు వాడుతున్నాను. మసూర్ దాల్ అవైలబిలిటీ లేదు ఇప్పుడు. కొద్దిగా అంతే. 2-3 బాదం, 4-5 పిస్తా, కొద్దిగా జీడిపప్పు. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇందులో ఇది ఎంత బరకగా ఆడించుకుంటే సరిపోతుంది అనమాట. మనం నెయ్యి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. నెయ్యి హలీంకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. 4 టేబుల్ స్పూన్లు వేస్తా. కొంచెం మిర్చి, కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్, 1 టీ స్పూన్ షాహీ జీరా, కొంచెం సాల్ట్. ఇప్పుడు మసాలా వేసుకున్నాం దాంట్లో 2-3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా షాయి జీరా, కొంచెం తోక మిరియాలు అంటారు అనమాట, చీనీ కబాబ్, కొద్దిగా లవంగాలు 5-6 లవంగాలు, మిరియాలు కొద్దిగా 1 టీ స్పూన్ మిరియాలు, కొంచెం మేస్. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. 1 మీడియం సైజ్ ఆనియన్ ఇది. సాల్ట్ కొంచెం, బ్లాక్ సాల్ట్ ఇది. ఇప్పుడు పావు కిలో చికెన్ మిన్స్ యాడ్ చేసుకుందాం దీంట్లో. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తాం. త్రీ to 4 టేబుల్ స్పూన్స్ పెరుగు ఇది. నేను ఆప్షనల్గా యాడ్ చేస్తున్నా, కావాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన మసాలా ఉంది కదా, అదే ఇది. 1 టేబుల్ స్పూన్ ఈజ్ గుడ్ ఎనఫ్. 1 అరకప్పు దాకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. వీటి వల్ల మంచి టేస్ట్ వస్తుంది అనమాట హలీంకి. ఇప్పుడు కొద్దిగా పుదీనా ఆకులు వేసుకుందాం. పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ మంచి టేస్ట్ ఇస్తాయి. చికెన్ ఒక 5 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ దాల్స్ యొక్క లిక్విడ్ అనమాట, దీన్ని వేసేద్దాం ఇందులో. దీన్ని ఇప్పుడు ఒక అరగంట సేపు స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం, మధ్య మధ్యలో తిప్పుకుంటూ. 1 హాఫ్ టీ స్పూన్ రోజ్ వాటర్, లేదంటే డ్రై రోజ్ పెటల్స్ అని వేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ కేవరా వాటర్, ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది నాన్ వెజ్ ఐటమ్స్కి. అరగంట సేపు ఉడికిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల నెయ్యి మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇందులో. అరగంట ఉడికిన తర్వాత ఇది ఇలా ఉంటుంది, ఇంత చెక్కబడిపోతుంది అనమాట. మరో 10 నిమిషాలు ఉడికించిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పుదీనా బాగా క్రష్ చేసి వేసేద్దాం. పర్ఫెక్ట్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం.
హలీం టేస్ట్ని వేరే లెవెల్ తీసుకెళ్ళడం కోసం కొద్దిగా బటర్ అండ్ 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. హాఫ్ మినిట్ పాటు దీన్ని కుక్ చేసి దీన్ని పక్కన పెట్టేద్దాం. హలీం స్టోరీ గురించి మనం తెలుసుకుంటే యాక్చువల్గా ఈ రెసిపీ ఇండియాది కాదు, ఇది అరేబియన్ రెసిపీ. అరేబియా నుంచి నైజాం నవాబ్స్ ఉన్నారు కదా, వీళ్ళు 10th సెంచరీలో దీన్ని ఇండియాకి తీసుకొచ్చారనమాట. అది కూడా వీళ్ళు ఆ టైంలో వీళ్ళు ఈ రెసిపీని హైదరాబాద్కి తీసుకొచ్చారు. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత మనకున్న రకరకాల స్పైసెస్, పుదీనా ఇలాంటివన్నీ యాడ్ చేసి దీనికి వేరే లెవెల్కి తీసుకెళ్లారన్నమాట టేస్ట్. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న చాలా హోటల్స్, పిస్తా హౌస్ కానీ లేకపోతే సాగ్ హౌస్ కానీ ప్యారడైజ్ కానీ వీళ్ళందరూ కూడా మన ఈ హలీంని ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అనమాట. అఫీషియల్గా కమర్షియల్గా ఈ డిష్ని హోటల్లో సర్వ్ చేయడం మొదలుపెట్టింది 1947లో. పత్రగంజ్ ఏరియాలో చార్మినార్ దగ్గర మదీనా బిల్డింగ్ అని ఒక బిల్డింగ్ ఉంది, కమర్షియల్ కాంప్లెక్స్. అందులో మదీనా హోటల్ అని ఒక రెస్టారెంట్ ఉంది, వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. అది హలీం యొక్క స్టోరీ. రెడీ అయింది చికెన్ హలీం. రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.